గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను మీకు కంపాస్ సర్వేయింగ్లో డబ్ల్యూసీబీని ఆర్సీబీకి ఎలా కన్వర్ట్ చేస్తారు, ఈ ప్రాబ్లం అనేది ఎలా సాల్వ్ చేస్తారని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం డబ్ల్యూసీబీని ఆర్బీకి కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ ఈ బాక్స్ అనేది మనం అర్థం చేసుకోవాలి. ఈ బాక్స్లో ఏముంటాయంటే డబ్ల్యూజీబీ నుండి ఆర్బీకి కన్వర్ట్ చేయడానికి కోఆర్డినేట్స్ 0 to 90 degrees, 90 to 180 degrees, 180 to 270, 270 to 360. ఇక్కడ డబ్ల్యూసీబీ 180 మైనస్ డబ్ల్యూసీబీ మైనస్ 180, 360 మైనస్ డబ్ల్యూసీబీ అంటే హోల్ సర్కిల్ బేరింగ్. ఇవి యాక్చువల్గా దీన్ని మీరు బట్టి పట్టాల్సిన అవసరం ఏమీ లేదు, జస్ట్ నేను నార్మల్గా చెప్తాను. ఫస్ట్ సపోజ్ మనం ఈ డైరెక్షన్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. డైరెక్షన్స్ ఏంటి? ఇది నార్త్ సైడ్, ఇది సౌత్, ఇది వెస్ట్ అండ్ ఇది ఈస్ట్ డైరెక్షన్. ఇక్కడ 0 degrees ఇక్కడ స్టార్ట్ అవుతుంది, 0 to 90 degrees, 90 to ఇక్కడ 180 degrees, ఇక్కడ 270 degrees, ఈ 270 నుండి ఇక్కడికి 360 degrees. ఇక్కడ కోఆర్డినేట్ దగ్గర చూసుకుంటే ఇక్కడ మనకి ఏముంది, నార్త్ ఈస్ట్కి 90 degrees. ఇక్కడ బాక్స్లో ఉన్నది కూడా అది నార్త్ ఈస్ట్ 0 to 90 degrees, 90 to 180 degrees ఏముంది, సౌత్ ఈస్ట్ ఇక్కడ ఉంది, సౌత్ ఈస్ట్ 90 to 180 degrees. సేమ్ ఇక్కడ కూడా 90, 180. ఇది ఒక్క ఫిగర్ గుర్తుపెట్టుకోండి, నార్మల్ ఇది గుర్తుపెట్టుకుంటే మీకు ఈ బాక్స్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ 180 to 270 degrees, ఇక్కడ థర్డ్ 180 to 270 degrees, సౌత్ వెస్ట్. నెక్స్ట్ 270 degrees to 360 degrees, నార్త్ వెస్ట్. ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలంటే ఫస్ట్ నేను క్వశ్చన్ చెప్తాను, తర్వాత ఆన్సర్. ఇది క్వశ్చన్, కన్వర్ట్ ద ఫాలోయింగ్ డబ్ల్యూబీసీ టు ఆర్బీ. ఫస్ట్ ఏమి ఇచ్చారంటే మనకి ఇవన్నిటిని డబ్ల్యూబీసీ నుండి ఆర్బీకి కన్వర్ట్ చేయమంటారు. అంటే 0A, ఇది 0 కాదు యాక్చువల్గా, ఇది OA. అంటే O నుండి ఏకి 40 degrees to 30, O నుండి బీకి 132, తర్వాత O to C 248, 45 minutes, O నుండి డీకి 325 degrees, 30 minutes. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు మనం బాక్స్ చూడండి, యాజ్ ఇట్ ఈస్ బాక్స్ చూస్తూ మనం చేద్దాం. ఫస్ట్ ఏంటిది, 0 to 90 degrees డబ్ల్యూసీబీ, అంటే డబ్ల్యూసీబీ రీడింగే వేసుకోవాలి. అంటే ఫస్ట్ ఏ ఏంటిది, OA ఈజ్ ఈక్వల్స్ టు 40 degrees 30 minutes. యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ మనకు ఫస్ట్ బాక్స్లో ఫస్ట్ది వాల్యూ సేమ్ 0 to 90 degrees మధ్యలో వచ్చింది, అది డబ్ల్యూసీబీ వాల్యూ వేసుకోవాలి. సో దీన్ని మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ బి ఏంటిది, 90 నుండి 180 degrees మధ్యలో వస్తే 180 degrees మైనస్ డబ్ల్యూసీబీ చేయాలి అంటుంది. అంటే ఇప్పుడు మనకి క్వశ్చన్లో వాడు ఏమి ఇచ్చిండు, ఓబీ ఈజ్ ఈక్వల్స్ టు 132 degrees 15 minutes. ఇది ఇచ్చిండు కాబట్టి ఇక్కడ మనకు బాక్స్లో ఏం చెప్తుంది, 180 degrees మైనస్ డబ్ల్యూసీబీ అంటే ఏంటిది, 180 degrees మైనస్ ఈ 132 degrees 15 minutes. దీన్ని మీరు క్యాల్సిలో కొట్టండి, క్యాల్సిలో కొడితే మీకు ఓబీ వాల్యూ అనేది వస్తుంది. ఇక్కడ ఇది ఉంది కనిపించిందా, ఇక్కడ 0 2 కామాలు ఉంది కదా, దీన్నే కొట్టాలి. మనం కొడితే మనకు వాల్యూ అనేది డిగ్రీస్లలో వస్తుంది. యాక్చువల్లీ మనకు డిగ్రీస్లలో ఉంది కదా, ఇక్కడ మనకి ఎంత ఉంది, 180 degrees, 180. తర్వాత దీన్ని ప్రెస్ చేయాలి, ఈ 0 కామాస్ ఉంది చూడండి, దీన్ని ప్రెస్ చేస్తే చూడండి నాకు డిగ్రీ వచ్చింది. నెక్స్ట్ మైనస్ 132, మళ్ళీ దీన్నే ప్రెస్ చేయాలి, తర్వాత 15, తర్వాత దీన్నే ప్రెస్ చేయాలి, చేస్తే నాకు ఎంత వచ్చింది, 47 degrees 45 minutes. ఇప్పుడు నెక్స్ట్ ఏంటిది, సి ఏంటిది, ఓసీ ఈజ్ ఈక్వల్స్ టు 248 degrees 45 minutes. ఇక్కడ మన క్వశ్చన్లో చూస్తే ఏమొచ్చింది, 180 degrees నుండి 270 మధ్యలో వస్తే మనం డబ్ల్యూసీబీ మైనస్ 180 అంటే ఏంటిది, 248 degrees 45 మైనస్ 180 degrees. ఇప్పుడు నేను చూపెట్టినట్టుగా మీరు క్యాల్సిలో కొట్టండి, యాజ్ ఇట్ ఈస్ వాల్యూ వస్తుంది. నేను కొడుతున్నాను 248 degrees 45 minutes. ఇందులో మినిట్స్ది రాదు, ఓన్లీ ఇట్లా డాట్స్ లెక్కనే చూపిస్తుంది, కానీ కరెక్ట్ వాల్యూనే వస్తుంది. మీరు కూడా మీ క్యాల్సిలో కొట్టుకోండి, యాజ్ ఇట్ ఈస్ సేమ్ వాల్యూ వస్తుంది. ఇక్కడ మినిట్ వచ్చింది కానీ ఇక్కడ రాదు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటిది, డి ఏమి ఇచ్చిండో మనకు 325 degrees 30 minutes. ఓడి 325 degrees
30 minutes. ఇక్కడ మన బాక్స్లో ఎంత ఇచ్చిండు, ఫోర్త్ వాల్యూ 270 నుండి 360 degrees మధ్యలో వస్తే 360 degrees మైనస్ WCB నార్త్ వెస్ట్ 360 degrees మైనస్ 325 చేస్తే మనకి ఓడి వాల్యూ అనేది వస్తుంది. ఓడి వాల్యూ అంటే క్యాల్సిలో కొడుతున్నా నేను 360 degrees మైనస్ 325 degrees 30 నాకు 34 degrees 30 seconds. ఇదేంటిది, నార్త్ వెస్ట్. ఇట్లా మనం పెట్టుకోవాలి మనకు అర్థం అవడానికి. ఇది సౌత్ వెస్ట్, ఇదేంటిది సౌత్ ఈస్ట్. ఈ ఫస్ట్ ఏంటిది నార్త్ ఈస్ట్. ఇప్పుడు నేను మీకు WCB టు ఆర్బీ చెప్పాను కదా. ఇప్పుడు ఆర్బీ నుండి WCBకి ఎలా కన్వర్ట్ చేస్తానో చెప్తాను. మొత్తం యాస్టీస్ ఇలానే చేయాలి, బట్ ఇక్కడ సౌత్ వెస్ట్ దగ్గర అడిషన్ వస్తుంది. జస్ట్ ఒక ప్రాబ్లం చెప్తాను మీకు ఈజీగా అర్థం అవ్వడానికి. నేను నా నెక్స్ట్ వీడియోలో ఆర్బీ నుండి WCBకి ఎలా కన్వర్ట్ చేస్తారో ప్రాబ్లమ్ అనేది ఎలా సాల్వ్ చేస్తానని చెప్తాను. జస్ట్ యాజ్ ఇట్ ఈజ్ ఇలానే చేయాలి, కానీ ఇక్కడ సౌత్ వెస్ట్ దగ్గర ఇక్కడ -180 చేసాము కదా, అక్కడ +180 చేస్తే అయిపోతుంది. కానీ మీకు ఈజీగా అండర్స్టాండ్ అవ్వడానికి నేను ఒక ప్రాబ్లం చేసి పెడతాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇదే ప్రాబ్లాన్ని అలా దానిలో ఎలా చేస్తారని నేను చెప్తాను. నెక్స్ట్ వీడియోలో చేసి పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.